నివాస గృహ నిర్మాణం చేపడతాను, వేల రూపాయలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా వడపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమను మోసం చేసిన తుర్రాం సోములమ్మ, బొంగు రాజా రామ్మోహన్ పై గత సంవత్సరం రంప చోదవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడని బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టిస్తానని చెప్పారు, కానీ వారిద్దరు భార్యాభర్తలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఇంకా మేము వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. ఎప్పటికైనా వచ్చి వాళ్ళు ఏమంటేనే ఇస్తారో లేకపోతే ఇల్లు కానీ కట్టిస్తారో అని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. కానీ పోయిన సంవత్సరము మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. ఎవరైనా న్యాయం చేసేలాగా అయితే చెయ్యండి, మా డబ్బులు ఇచ్చేలాగా చూడండి ప్లీజ్. ఇలాగా ఓడపల్లి తురం సోమలమ్మ ఇలాగ మా ఊరి దగ్గరకు వచ్చి ఇలాగా అదే తాడాకిండ్ల దగ్గర ఎంతకాలం కానీ ఇలాగ ఉంటారు, గొడ్లకి ఇలా కష్టపడుకుంటున్నారు, దానికి ప్రతిఫలం లేకుండా మీరు అలాగా ఉంటున్నారు. ఇప్పటికన్నా ఇప్పుడు మేము ఇలాగ కట్టించుకుంటున్నాం కాబట్టి ఇలాగ 30, 40, 50, 70 వేలు దాకా కడితే ఇలాగ మేము సకరంగా మేము ఇల్లులు గట్ట కోన్లు గట్ట రప్పించి మేము దగ్గర నుండి మేము కట్టిస్తామని 50, 60, 70 వేలు దాకా కట్టించుకున్నారు. కట్టించుకొని కూడా వాళ్ళు మా నుంచి ఎప్పుడంతే అమౌంట్ మొత్తంగా కట్టిదాకా మా ఊరి వచ్చి మమ్మల్ని వదిలేయలేదు. ఆవిడ వారి భర్త భార్యలు వచ్చి ఎప్పుడంతే మేము మొత్తంగా కట్టించుకున్నారో అప్పటి నుంచి కూడా ఆవిడ అతను కూడా కనిపించట్లేదు. గత 2 సంవత్సరాల దాకా కూడా మేము కట్టి కూడా ఇలాగ ఎప్పటికన్నా వచ్చి ఏదో ఒకటి ఇలాగ ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తామని కూడా అలాగని చెప్తారని ఎదురు చూసాం. కానీ మా ఎదురు చూపులు కూడా వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర కూడా వచ్చి కూడా ఇలాగ ఇస్తానని కూడా ఏ మాట చెప్పలేదు. చెప్పకుండా ఉండి కారణం బట్టి చూసేము మేము కట్టుకున్న వాళ్ళం ఇలాగుంటే ఎలాగని పోయిన సంవత్సరంలో మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము. సోడవరం ఇచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఒక న్యాయం అంటూ మాకేం జరగలేదండి. మరి ఈ సంవత్సరం అన్నా ఇంకా పోయిన సంవత్సరం న్యాయం అంటూ జరగలేదని ఈ సంవత్సరం అన్నా న్యాయం అంటూ జరుగుతుందని మేము సోడవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికన్నా మాకు న్యాయం అంటూ చూపించండి, మాకు న్యాయం అంటూ చేయండి, దయచేసి మీకు చేతులు దండం పెడుతున్నామండి. సోమలమైన ఆవిడ నా దగ్గర 12,000 కట్టించుకొని మోసం చేసిందండి. ఓడపల్లి నుంచి తుర్రం సోమలమ్మ డబ్బులు కట్టించుకుంటున్నాను. మా ఇంటికి ప్రతిరోజు వస్తుంది. మాకు తెలియదు కదా, మేము ఎలా కట్టాలని చెప్తే ఏం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను, నా వల్ల జరిగితే మీకు డబ్బులు వచ్చేటప్పుడు నేను దగ్గరుండి మీకు ఇప్పిస్తాను అన్నది. ఇంకా ఆ మాట ప్రకారం మేమేం చేసాము, కడితే ఇప్పుడు డబ్బులు మా దగ్గరికి వస్తలేదు, ఆ మనిషి మాకు కనిపించలేదు. అలాగని ముందు టేస్ట్కి పెడితే టేస్ట్ నుంచి కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఎవరు న్యాయం చేయలేదు. న్యాయం చేయకుండా ఇంకా అలా గుదిలేసి ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం మేము. నివాస గృహ నిర్మాణం చేపడతాను, వేల రూపాయలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా వడపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమను మోసం చేసిన తుర్రాం సోములమ్మ, బొంగు రాజా రామ్మోహన్ పై గత సంవత్సరం రంప చోదవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడని బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టిస్తానని చెప్పారు, కానీ వారిద్దరు భార్యాభర్తలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఇంకా మేము వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. ఎప్పటికైనా వచ్చి వాళ్ళు ఏమంటేనే ఇస్తారో లేకపోతే ఇల్లు కానీ కట్టిస్తారో అని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. కానీ పోయిన సంవత్సరము మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. ఎవరైనా న్యాయం చేసేలాగా అయితే చెయ్యండి, మా డబ్బులు ఇచ్చేలాగా చూడండి ప్లీజ్. ఇలాగా ఓడపల్లి తురం సోమలమ్మ ఇలాగ మా ఊరి దగ్గరకు వచ్చి
ఇలాగా అదే తాడాకిండ్ల దగ్గర ఎంతకాలంగా ఇలాగ ఉంటారు, గొడ్లకి ఇలా కష్టపడుకుంటున్నారు, దానికి ప్రతిఫలం లేకుండా మీరు అలాగా ఉంటున్నారు. ఇప్పటికన్నా మేము ఇలాగ కట్టించుకుంటున్నాం కాబట్టి ఇలాగ 30, 40, 50, 70 వేలు దాకా కడితే ఇలాగ మేము సకరంగా మేము ఇల్లులు గట్ట కోన్లు గట్ట రప్పించి మేము దగ్గర నుండి మేము కట్టిస్తామని 50, 60, 70 వేలు దాకా కట్టించుకున్నారు. కట్టించుకొని కూడా వాళ్ళు మా నుంచి ఎప్పుడంతే అమౌంట్ మొత్తంగా కట్టిదాకా మా ఊరి వచ్చి మా అమ్మలు వదిలేయలేదు. ఆవిడ వారి భర్త భార్యలు వచ్చి ఎప్పుడంతే మేము మొత్తంగా కట్టించుకున్నారో అప్పటి నుంచి కూడా ఆవిడ అతను కూడా కనిపించట్లేదు. గత 2 సంవత్సరాల దాకా కూడా మేము కట్టి కూడా ఇలాగ ఎప్పటికన్నా వచ్చి ఏదో ఒకటి ఇలాగ ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తామని కూడా ఎదురు చూసి అలాగని చెప్తారని ఎదురు చూసాం. కానీ మా ఎదురు చూపులు కూడా వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర కూడా వచ్చి కూడా ఇలాగ ఇస్తానని కూడా ఏ మాట చెప్పలేదు. చెప్పకుండా ఉండి కారణం బట్టి చూసాము. మేము కట్టుకున్న వాళ్ళం ఇలాగుంటే ఎలాగని పోయిన సంవత్సరంలో మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము. సోడవరం ఇచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఒక న్యాయం అంటూ మాకేం జరగలేదండి. మరి ఈ సంవత్సరం అన్నా ఇంకా పోయిన సంవత్సరం న్యాయం అంటూ జరగలేదని ఈ సంవత్సరం అన్నా న్యాయం అంటూ జరుగుతుందని మేము సోడవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికన్నా మాకు న్యాయం అంటూ చూపించండి, మాకు న్యాయం అంటూ చేయండి. దయచేసి మీకు చేతులు దండం పెడుతున్నామండి. సోమలమ్మ ఆవిడ నా దగ్గర 12,000 కట్టించుకొని మోసం చేసిందండి. మా ఓడపల్లి నుంచి తుర్రం చోమలమ్మ డబ్బులు కట్టించుకుంటున్నాను. మా ఇంటికి ప్రతిరోజు వస్తుంది. మాకు తెలియదు కదా మేము ఎలా కట్టాలని చెప్తే ఏం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను, నా వల్ల జరిగితే మీకు డబ్బులు వచ్చేటప్పుడు నేను దగ్గర ఉండి మీకు ఇప్పిస్తాను అన్నది. ఇంకా ఆ మాట ప్రకారం మేమేం చేసాము, కడితే ఇప్పుడు డబ్బులు మా దగ్గరికి వస్తలేదు, ఆ మనిషి మాకు కనిపించలేదు. అలాగని ముందు స్టేషన్కి పెడితే స్టేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఎవరు న్యాయం చేయలేదు. న్యాయం చేయకుండా ఇంకా అలా గుదిలేసి ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం మేము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.